వెల్కమ్ టు ఆడిటర్స్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈరోజు సాఫ్ట్వేర్లో ప్రొడక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను. కొత్త ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత సైడ్ బార్లో మాస్టర్స్కి వెళ్ళి మాస్టర్స్లో అకౌంట్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్ అని ఉంటుంది. ఇన్వెంటరీ మాస్టర్ మీద క్లిక్ చేస్తే ప్రొడక్ట్ అని ఉంటుందండి. ప్రొడక్ట్ గ్రూప్, యూనిట్ అని ఉంటుంది. నేను ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్న ప్రొడక్ట్ షర్ట్ అండి. షర్ట్ అనేది సపరేట్గా ఒక గ్రూప్ చేస్తాను. షర్ట్ అని ఒక గ్రూప్ చేసుకున్నాను. తర్వాత F2 బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. F2 బటన్ క్లిక్ చేస్తాను, షర్ట్ అని వచ్చిందండి. ఒక గ్రూప్ పెట్టుకున్నాను. తర్వాత ప్రొడక్ట్కి వెళ్తాను. ప్రొడక్ట్లో పోలో షర్ట్ అని క్రియేట్ చేశానండి. పోలో షర్ట్ ఎక్సెల్ సైజ్. తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. తర్వాత వచ్చేసి గ్రూప్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. మనం ముందు క్రియేట్ చేసినటువంటి గ్రూప్ ఏంటిదంటే షర్ట్ అనేది సపరేట్గా గ్రూప్ చేయడం జరిగింది. యూనిట్ తర్వాత యూనిట్ అంటే పీసెస్ అండి. ఈ యూనిట్ అనేది ప్రొడక్ట్ అనేది ఏమవుతుందని అంటే పీసెస్లో తీసుకుంటాం, PCS. తర్వాత నెక్స్ట్ కర్సర్ అనేది GST దగ్గరికి వచ్చింది. GST ఒకవేళ మనం బార్కోడ్ కూడా కావాలి అనుకుంటే యూ కెన్ ఎంటర్ ద బార్కోడ్. మనం ఏదైతే బార్కోడ్ కావాలనుకుంటామో బార్కోడ్ నెంబర్ ఇవ్వచ్చు. GST 5%. తర్వాత ఓపెనింగ్ క్వాంటిటీ ఇన్ పీసెస్. మా దగ్గర 10 పీసెస్ స్టాక్ ఉందండి. స్టాక్ ఎంటర్ చేస్తాను. HSN కోడ్ 6501. మీకు తెలిస్తే HSN కోడ్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ HSN కోడ్ ఎంటర్ చేయాలి. లేదు అనుకుంటే లీవ్ ఇట్, వదిలేయటమే. ఈ ఓపెనింగ్ స్టాక్ అనేది ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో షాప్ లో ఎంత స్టాక్ ఉందో అది ఎంటర్ చేయాలండి. పోలో షర్ట్ ఎక్సెల్ సైజ్ అనేది 10 స్టాక్ ఉంది, ఎంటర్ చేశాను. ఫీచర్ టెంప్లెట్ అన్ని ఇచ్చాను. సో 10 స్టాక్ ఉంది కదా, దీని ఒక వాల్యూ ఎంత అంటే పోలో షర్ట్ 450 రూపాయలు కాస్ట్. టోటల్గా 10 ఒక అమౌంట్, ఓపెనింగ్ అమౌంట్ 4500. దీన్ని కొనే ప్రైస్ వచ్చేసి 430 రూపాయలు. దీని MRP 999. సో నేను ఇచ్చేది 6999 అమ్మేది. ఇలా ప్రొడక్ట్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత సేమ్ అండి, F2 బటన్ క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. ఫంక్షన్ F2, లేదంటే మౌస్ తోటి కూడా క్లిక్ చేయొచ్చు మీరు. F2 బటన్ క్లిక్ చేయండి, సేవ్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ పోలో షర్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఈ పోలో షర్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ ఈ క్రియేట్ చేసిన ప్రోడక్ట్ని మీరు కనుక ఎడిట్ చేయాలి, ఏదైనా మిస్టేక్తో క్రియేట్ చేశారు అనుకుంటే ఇక్కడ యాక్షన్ బటన్స్ అని చూడండి. ఈ టేబుల్లో మనం ఏదైతే ప్రోడక్ట్ని ఎడిట్ చేద్దాం అనుకుంటామో ఇక్కడ యాక్షన్స్ అనే కాలంలో ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఫస్ట్దేమో ఎడిట్, తర్వాత ఇది డెలీట్. ఇది ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనపడుతుందండి మీకు. ప్రోడక్ట్ నేమ్ మార్చాలా, గ్రూప్ మార్చాలా, లేదంటే యూనిటా, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ అండి. ఇక్కడ మనం మార్చాలనుకునే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్, ప్యాకింగ్ యూనిట్ అని ఉందండి. దీని యూనిట్ గురించి మళ్ళీ మీకు ఇంకో క్లాస్లో చెప్తాను. ఇలా ప్రొడక్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. కొత్త ప్రొడక్ట్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూపించాను మీకు. నేను ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే అన్ని ప్రొడక్ట్స్ని ఇదే విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, చెప్తాను.